తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేతన్నలకు రుణమాఫీ ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక రుణమాఫీకి ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నామని చెప్పారు. సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందే ఉంటానని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గంలోని నేతన్నలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఇక ఐఐహెచ్టీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. నాంపల్లిలో ఐఐహెచ్టీ వర్చువల్గా ప్రారంభించారు. తెలంగాణ విద్యార్థులు ఏపీ అలాగే ఒడిశా రాష్ట్రాలకు వెళ్లి హ్యాండ్లూమ్ కోర్సులు చదవాల్సి వస్తోందని అన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో మాట్లాడి ఐఐహెచ్టీకి అనుమతులు తెచ్చుకున్నామని తెలిపారు. ఇక వచ్చే ఏడాది ఐఐహెచ్టీని స్కిల్ యూనివర్సిటీకి తరలిస్తామని చెప్పారు. ఒక్కో విద్యార్థికి నెలకు 2,500 రూపాయల స్టైఫండ్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు మన విద్యార్థులు చేరాలి అంటే ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకైనా వెళ్ళాలి, లేదా ఒడిశా రాష్ట్రానికైనా పోవాలి. ఈరోజు మన రాష్ట్రంలో, మన నగరంలో, మన హైదరాబాదులో, మన తెలంగాణలో ఉండాల్సిన ఇన్స్టిట్యూట్ అనుమతి ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలైన చర్యలు చేపట్టకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేతన్నల జీవన గతులు, వాళ్ళ స్థితిగతులను తెలుసుకోవాలన్న ఆలోచనతోటి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఈ అంశం నా దృష్టికి రావడం జరిగింది. తక్షణమే నేను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఢిల్లీకి వెళ్ళి మోడీని కలిసి విజ్ఞప్తి చేసి, ఆ తర్వాత కేంద్ర మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారిని కలిసి ఈనాడు మా రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో చేరాలి అనుకుంటే సుదూర ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు వెళ్ళాలి, లేదా ఒడిశా రాష్ట్రానికి వెళ్ళాలి. మా రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ఇన్స్టిట్యూట్ ఉండి తీరవలసిందే అని చెప్పి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా రాజకీయాలకు అతీతంగా ముందుకొచ్చి నిజంగానే హైదరాబాదు అభివృద్ధి చెందిన నగరం, దేశంలోని 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వీటితో పోటీ పడే నగరం హైదరాబాదు తెలంగాణలో ఉంది. తెలంగాణలో ఐఐహెచ్టీ ఉండాల్సిందే, మంజూరు చేస్తున్నామని చెప్పి వారు తక్షణమే మంజూరు చేసి తెలంగాణ రాష్ట్రం